దూకో. బంగాళాదుంపల ఫ్రై ఎలా చేయాలంటే తల దువ్వుకోవాలా? తల దూకోమని చెప్తున్నాను కదా. కారం వేసావా? వేసాను. సాల్ట్ ఎన్ని స్పూన్లు వేయమంటావు? 12ంటికి నేను బయటికి వెళ్ళాలి, గుర్తు చేయి. 12. ఓకే. అలాగే. అలాగే. కాకరకాయ కూరలో కర్పూరమా? సరే వేస్తా. ఏంటండి ఇందాక నుంచి ఫోన్ లో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు? సారీ. లోకేశ్వరి, ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు, మొత్తం అయిపోయింది. హలో. yes. లోకి ఏం చెప్పకుండా అయిపోయిందంటుందేంటి? ఎందుకు చెప్పలేదు? నేను క్వశ్చన్స్ వేస్తుంటే టకటకమని నువ్వు ఆన్సర్ చెప్పావు కదా. ఎన్ని విజిల్స్ రావాలి అక్కడ క్వశ్చన్. టైం ఎంత అయిందంటే 11. అది నువ్వు ఇచ్చిన ఆన్సర్. అక్కడ 11 విజిల్స్ అంటే పప్పు మఠాష్. అయ్యో. సాల్ట్ ఎంత వేయాలి అనేది అక్కడ ఒక క్వశ్చన్. 12ంటికి నేను బయటికి వెళ్ళాలి అంటే నువ్వేమన్నావు? 12. అంటే అక్కడ ఫ్రైలో 12. సాల్ట్ సమర్పయామి. అయ్యో. అదొకటే అనుకున్నావా? తను ప్రిపేర్ చేసిన వంటలన్నీ డిస్కు డమాల్. అయ్యో, ఎందుకండి ఇలా చేశారు? లేకపోతే మా నాన్నని మా అమ్మ వాళ్ళని వెర్రి వాళ్ళని చేసి మీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు నాటకాలాడతారే? మీ చెల్లెలు వంట చేసి అందరి ముందు మెప్పు పొందేస్తే చప్పట్లు కొట్టేద్దాం అనుకున్నావా? మీరింత కుళ్ళిపోతాళ్ళు అనుకోలేదు. పాప లోకేశ్వరి నన్ను నమ్మి వంట చేయడానికి రెడీ అయిపోయింది. నా వల్ల కంపైంది. ఇప్పుడు ఆ డిష్లని బయటికి తీసుకొచ్చి అందరిని తినడానికి పిలిచిందే అనుకో. అప్పుడు అందరి ముఖ చిత్రాలేంటి? ఆకలి అన్నారు కదా, త్వరగా అవ్వాలని పులిహోర చేశాను. ఈ పూటకి సర్దుకోండి, సాయంత్రం నేనే వంట చేస్తాను. నువ్వు సూపర్ గుండమ్మా, వడ్డించే. ఆడిపోతుంది గుండమ్మా. లోకి, నిలబడిపోయావేంటి? రా కూర్చో, తిందువు గాని. లోకేశ్వరి, నీ వంట ఫ్లాప్ అయింది. మళ్ళీ మీ అక్కే హిట్ కొట్టింది. కనీసం ఈ పులిహోరైనా తిందుగాని రా. పళ్ళు రాలిపోతాయి.
ఎంతసేపు నీ ధోరణి నీదేనా? నేను చెప్పేది వినిపించుకోవా? నిన్ను పూల్ని చెయ్యాలని అనుకున్న దాన్ని అయితే వంటలో నీకు హెల్ప్ చేయాలని ఎందుకు చూస్తాను? నీకు ఏ హెల్ప్ చేయకుండా నా మానాన నేను ఉండేదాన్ని కదా. నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా చెల్లెలివి. నిన్ను అందరూ మెచ్చుకోవాలని మన మధ్యన జరుగుతున్న వార్ని కూడా పక్కన పెట్టి హెల్ప్ చేయాలని చూశాను. మధ్యలో ఆయన ఇలా చేశారు. నువ్వు గొప్పదానివి అయిపోతావని నేను కుళ్ళుకున్నానా? నీకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది అని నేను భయపడ్డానా? నువ్వు గొప్పదానివైతే ఆనందపడేదాన్ని నేనే. నువ్వు నాకన్నా తెలివైన దానివని అనిపించుకుంటే అందరికంటే సంబరపడిపోయేదాన్ని నేను. ఏళ్ళొచ్చాయి. ఎవరు ఏంటో నువ్వింకా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోతే నీకన్నా మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఇదే మనకి కనకవర్షం కురిపించే ప్లేస్. రండి. నమస్తే బాయ్. अरे रे नमस्ते भाई. హౌ ఆర్ యు? अच्छा है. ఎలా నడుస్తుంది బాయ్? ఎప్పట్లాగే 1:2. అవును, ఈ పోరగాడెవరు? బాబీ అని మనవాడే బాయ్. బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాసరావు గారు లేరు, వాళ్ళ చిన్నబ్బాయి. ఓహో శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి వా. నైస్ టు మీట్ యూ. రండి రండి కూర్చోండి. రా కూర్చో. నువ్వు ఇలా నీరసం వచ్చి నా మీద పడి నా నడుము విరగ్గొట్టి కింద పడి ఫ్లోర్ని విరగ్గొట్టి రిస్కీ షాట్లు చేయకుండా ఉంటావని ఇది తెచ్చా. ప్రోటీన్ డ్రింక్ తాగు. ఇదేదో మెడిసిన్ వాసన వస్తుంది. అత్తర్ బాటిల్ పట్టుకురమ్మంటావా? అత్తర్ వాసన వస్తుంది, తాగవే. నేను తాగను. ఈ రోజు నా లిక్విడ్ డైట్ అయిపోయింది, నేను తాగను. ఇదేమో నీరసంగా ఉంది. కనీసం ప్రోటీన్ డ్రింక్ తాగితే అయినా ఎనర్జీ వస్తుందని తీసుకొస్తే నువ్వు ఇలా అయిపోవడం చూడలేక తీసుకొచ్చాను అంటే అదిగో మీకు నా మీద ప్రేమ ఉందని లీనియన్స్ తీసుకొని నా మీద ఎక్కేస్తుంది. ఆ ఛాన్స్ దీనికి ఇవ్వకూడదు. అయినా తాగించాలి. ఎలా ఎలా తాగించాలబ్బా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు గాని నోరు మూసుకొని తాగు. ఆహా, నేను తాగను. ఓయ్, ఫైనల్ గా అడుగుతున్నాను, తాగుతావా తాగవా? తాగను.
తాగి వ్రతభంగం చేసుకొని నీరసం వచ్చి పడినా సరే, శోష వచ్చి పడినా సరే తగ్గేదే లేదు. నాకిప్పుడు అర్థమైంది నువ్వు తాగనని ఎందుకంటున్నావో. నా కోసం తగ్గడానికి నువ్వు డైటింగ్ మొదలు పెట్టావని ఇంట్లో అందరికీ కలరింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా నీరసం అయిపోయి పేషెంట్ అయిపోయి బెడ్ ఎక్కేస్తే నీ కారణంగా నా కోడలు ఇలా అయిపోయిందని మా నాన్న నన్ను తిట్టాలని, ఇంట్లో వాళ్ళందరూ అయ్యో పాపం అని నీ మీద సింపతి చూపించాలని వేసిన ఎత్తే కదా ఇది. నేనేం సింపతి కోరుకోవట్లేదు. లేదు లేదు, నీకు సింపతియే కావాలి. లేదంటే తెల్లారు లేచి ఇంట్లో పనులన్నీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా నీకు. అందుకోసమని ఈ డ్రింక్ తాగాలి కదా నువ్వు. తాగను అంటున్నావంటే మా నాన్నతో నన్ను తిట్టించాలి, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. అదే కదా నీ ఉద్దేశం. నాకు తెలుసు. నేను తాగుతానా? గ్లాస్ ఇవ్వండి. అవసరం లేదు, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. ఇవ్వమంటున్నానా? ఇవ్వండి. వద్దంటున్నాగా. అయ్యో, ఎందుకు ఇవ్వనంటున్నారు? ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి. ఇవ్వమంటుంటే ఇప్పుడేం చేస్తారు? కుడి తాగినట్టు తాగేస్తే ఇంకేం చేస్తాను? పడుకో, గ్లాస్ పెట్టేసి వస్తాను. బాబీ, బాబీ, ఏంటి సార్ ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు బాబీ. జానీ ఓడిపోవడం ఫస్ట్ టైం. జానీ ఓడిపోతే సన్నీ ఉన్నాడు. నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి కదా. జానీ బాయ్ మీద 5,000. జానీ బాయ్ మీద 10,000. జానీ బాయ్ మీద 2,000. జానీ. Sunny, come on, Sunny, come on, Sunny, come on, Sunny, come on, Sunny, Sunny, come on, Sunny, come on, come on, Sunny, come on, come on, Sunny, come on. One, two, Sunny, 3.
బాబీ బాబీ ఏమైంది? ష్, అరవకు. అలా ఉన్నారేంటి? ఒళ్ళంతా చెమట్లేంటి? ఏమైందండి? ఏమైందండి? మిమ్మల్ని చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఏం జరిగిందండి? ఏం లేదు లోకేశ్వరి. ఏం లేదా? లేదు, ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాయాలని చూస్తున్నారు. చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది. ఎప్పుడూ మీరు ఇలా లేరు. ఏదో జరిగింది. చెప్పండి, చెప్పండి, ప్లీజ్ చెప్పండి. తప్పు జరిగిపోయింది లోకేశ్వరి. తప్ప ఏంటి మీరనేది? సార్ 1 lakh జానీ మీద. Johnny! Come on, Johnny! Come on, Johnny! Come on! నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుని డెవలప్ అవుతానంటే మా వదిన పాపం తనకి ఎంతో సెంటిమెంట్ అయినా వాళ్ళ అమ్మ గాజులు నాకు ఇచ్చింది. కానీ నేను ఏం చేశాను? అసలు ఆఫీస్కి అడ్వాన్స్ కట్టమని చెప్తే ఇలాంటి పని ఎందుకు చేశారండి? చెప్తున్నాను కదా, పెట్టిన డబ్బులు గంట వ్యవధిలోనే డబుల్ అవుతాయంటే నమ్మకంగా చెప్తే నమ్మాను. వెంటనే మా వదిన గాజులు మా వదినకి తిరిగి చేయొచ్చు కదా అని పందెం కట్టాను. పోయిన 5 లక్షలు పోతే పోయాయి అనుకున్నా. ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి కడతారండి? మీకెవరు హెల్ప్ చేస్తారు? అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లోకేశ్వరి. వాళ్ళు చెప్పినట్టు డబ్బు కోసం ఇంటి మీదకి వస్తే కొడుకు కాబట్టి మిమ్మల్ని ఏం అనకపోవచ్చు. కానీ నిజం తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదమ్మా అని అత్తయ్య మావయ్య అడిగితే ఈ విషయాన్ని వెంటనే వాళ్ళకి చెప్పేయాలి. మావయ్య, అత్తయ్య, ఎందుకు అరుస్తున్నావు? అప్పు అనే కత్తి పీకల మీద తెచ్చిపెట్టి ఎందుకు అరుస్తున్నావు అంటారా? ఉండండి, ఈ విషయం నేను వాళ్ళకి చెప్పాలి. లోకేశ్వరి, మావయ్య, అత్తయ్య. నువ్వు ఒక పని చెయ్యి. ప్లాన్ సూపర్ గా ఉంది. తినడం కాదు, త్వరగా వెళ్ళు.
గుండమ్మా గుండమ్మా పొయ్యి మీద ఏం పెట్టావే? మాడు వాసన వస్తుంది. గుండమ్మా వస్తున్నా. ఏంటి? మాడిపోతుంది చూడవే. అయ్యో, అబ్బా. అదిగో మాడిపోతుంది చూడు. పళ్ళు ఉన్నప్పుడు అది సిమ్లో పెట్టాలి కదే. నానమ్మ, నేను సిమ్లోనే పెట్టేసి వచ్చాను. మరి సిమ్లో ఉంటే ఎందుకు అలా అయింది? వదినా, ఏమైంది బాబీ? ఫోన్లో ఎవరు? వదినా ఏం వినలేదా? ఎవరు ఎవరూ లేరు వదినా, తెలిసిన ఫ్రెండే. ఫ్రెండా? ఫ్రెండ్ ఫోన్ అయితే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? టెన్షనా? ఏం లేదు వదినా. లేదు బాబీ, నీలో ఏదో కంగారు కనపడుతోంది. ఏదైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏముంటుంది వదినా? మరి అదే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఏమవుతుందో అని చిన్న టెన్షన్ వదినా, అంతే. ఎందుకు టెన్షన్ బాబీ? నీకు తెలిసిన బిజినెస్ అన్నావు కదా. తెలిసిన బిజినెస్ చేయాలనుకుని వెళ్ళాను వదినా. నా తెలివి తక్కువతనంతో ఒక ఉచ్చులో ఇరుక్కుపోయానని నీకెలా చెప్పను? బాబీ, ఏమైంది? ఏం లేదు. మీరేదో చెప్తున్నారు. నేను చెప్తున్నాను కానీ నువ్వే ఏమీ చెప్పడం లేదు. ఇంతకీ ఆఫీస్కి అడ్వాన్స్ ఇచ్చేసావా? అప్పుడే ఇచ్చేస్తాను వదినా. వెరీ షార్ట్ టైంలోనే ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. స్పాన్సర్ చేస్తారా అంటే ఏంటండి? అంటే అన్నయ్య ఢిల్లీ వెళ్ళడానికి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులన్నీ వీళ్ళే భరిస్తారు తాతయ్య. అదే నానా, అదే ఏంటన్నా? నమస్కారం ఆదిత్య గారు. నమస్కారం. మీరు? నీకు ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంది కదా నాన్నా, నీకు స్పాన్సర్ చేద్దామని వచ్చారు నాన్నా. అవునా? అవునండి. రండి కూర్చోండి. నువ్వు నిజంగా లక్కీ పర్సన్ అది. నిన్నటి వరకు నువ్వు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫిట్ అవుతావో లేదో అనుకున్నాం, ఫిట్ అయిపోయావు. ఇప్పుడు ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని వీళ్ళు వచ్చారు. ఇదంతా మా గుండమ్మ అదృష్టం. అదృష్టం నీ మనవరాలది కాదు, నా కొడుకుది. వాడిప్పుడేంటి, ఎప్పుడూ అదృష్టవంతుడే. అవునవును, అందుకే అంత అందమైన పెళ్ళాం దొరికింది. నేనేం అనడం లేదు అల్లుడు. ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద త్వరగా సైన్ చేసి ఇస్తే మేము సబ్మిట్ చేయాలి. అంత తొందర పడిపోతే ఎలా సార్? మా బావగారికి స్పాన్సర్ చేస్తామని వచ్చారు, మీకు మర్యాద చేయకుండా ఎలా పంపిస్తాము? ఇదేంటి, గుండమ్మని దెబ్బ కొట్టాలి అంది, అవకాశం రావాలి అంది, తీరా వస్తే సేవ చెయ్యాలంటుంది. చెప్పండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేనే తీసుకొని వస్తా.
గుండమ్మ ఏంటిది ఏం చేసిన పని చూసుకోలేదండి. ఏంటండి ఇది, బట్టలన్నీ పాడైపోయాయి. బట్టల సంగతి సరే, ఈ డాక్యుమెంట్స్ చూడు. సారీ సార్, నేను కావాలని చేయలేదు. ఏంటమ్మా సారీ? అవి ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెలుసా నీకు? అది ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? లేదత్తయ్య, అది కాలెందుకో సడన్ గా జారిపోయింది. వయ్యారాలు పోతూ నడుస్తుంటే జారకేమవుతుంది? ఏంటమ్మా తనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. కాకి, నువ్వు ప్రతి దానికి దాన్ని వెనకేసుకురాకు. ఇంటికొచ్చిన వాళ్ళ మీద కాఫీ పోసి వాళ్ళని ఇలా అవమానిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి కూల్చేసేది? మంట నశాలానికి ఎక్కింది. ఇది కనపడితే తిట్టడం కాదు, ఒంగోపెట్టి బోగ గుద్దుతాడు. నా ప్లానింగ్ వల్లే గుండమ్మ జారిపడింది. కాఫీ కప్ వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ మీద పడ్డాయని తెలిస్తే గుండమ్మ ఏమైపోతుందో. ఇలా జరగడానికి కారణం నువ్వా? అసలు గుండమ్మ నీకేం అన్యాయం చేసిందని తను ఇలా సాధిస్తున్నావే? చేసిందంతా చేసి అందరూ కలిసి తనను తిడితే తను బాధపడుతుంటే చూస్తూ ఆనందిస్తావా? అసలు నిన్ను వద్దు తాతయ్య, ఆగు. పోవి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడ ఉన్నావంటే తాతయ్య కోపంలో నీ పీకని పిసికి పిసికి పారేస్తారు. పో ఇక్కడి నుంచి. వెళ్ళు. ఏంటమ్మా నువ్వు నన్ను ఎందుకు ఆపావు? ఏం చేయమంటావు తాతయ్య? ఏం చేయడం ఏంటి? అది చేసిన పనికి దాన్ని ఆ, దాన్ని ఏం చేయగలవు? అది నీకు మనవరాలు, నాకు తోడ పుట్టిన చెల్లెలు. మనం ఇప్పుడు ఏం చేయగలము? భరించడం తప్ప. ఎంతను భరిస్తావు? ఎంత కాలం భరిస్తావమ్మా? ఓపిక ఉన్నంత కాలం, లోకేశ్వరిలో మార్పు వచ్చేంత కాలం. ఏంటి దానిలో మార్పా? అది అప్పటికే రాదమ్మా. మారకపోవడానికి అదేమీ రాయి కాదు కదా. నువ్వు మాత్రం దాన్నేమీ అనుకో. సరేనండి, నా వల్ల జరిగింది తప్పే. నేను లావుగా ఉండడం వల్ల మీకు అవమానం జరిగింది నిజమే. కానీ నేనేం చేయను. జరిగిపోయిన దాన్ని సరిదిద్దుకోలేం కదా. మీరు ఊహించుకున్నట్టుగా సడన్ గా నేను సన్నగా అయిపోలేను కదా. నా వల్ల మీకు బాధ కలిగినందుకు నన్ను క్షమించండి. నువ్వు సారీ చెప్తే నాకు జరిగిన నష్టం పోతుందా? మళ్ళీ ఆ స్పాన్సర్స్ తిరిగి వస్తారా ఏంటి? అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆదిత్యతో ఒక్క సంతకం పెట్టించుకోనుంటే ఈ పాటికి వాడు, నన్ను దెబ్బ కొట్టిన గుండమ్మ నా గ్రిప్లో ఉండేవాళ్ళు. సంతకం పెట్టేసేవాడే మేడం, కానీ లాస్ట్ మినిట్లో ఆ గుండమ్మ వచ్చేసి కాఫీ ఒలకబోసేసింది. లేదంటే
మీరు ప్రిపేర్ చేసిన ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుండేవాడు. 5 సంవత్సరాల పాటు కేవలం ఒక మోడల్గా లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా అగ్రిమెంట్కి తలొంచి మీ గుప్పెట్లో చిక్కి గిలగిలా కొట్టుకునేవాడు మేడం. ఇట్స్ ఆల్ రైట్, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్ళండి. నిన్న సీరియస్ అయ్యి వచ్చేసామని చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పండి. మేము మీకు స్పాన్సర్ చేస్తున్నామని చెప్పి ఎంత మనీ అయినా ఇస్తామని ఆఫర్ చేయండి. ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలి అంటే ఆది సంతకం పెట్టాలి. సరే మేడం. ఆగండి. నా మీద కోపంతో మా ఆయన కెరీర్ ని నాశనం చేయాలని చూస్తున్నావా? మరి ఇంత మోసమా? నా కారణంగా ఆయనకొచ్చిన బంగారం లాంటి అవకాశం పోయిందని నేను బాధపడ్డాను. మీకు సారీ చెప్పి మా ఆయనకి స్పాన్సర్ చేయండి అని అడుగుదామని వచ్చాను. వదలండి. ఏయ్, ఆగు. ఇప్పుడేం చేస్తావమ్మా? ఏమన్నావు? నువ్వుండగా మా నీడ కూడా మీ ఆయన ముందు నిలబడలేదా? ఇప్పుడే వెళ్ళి ఆదిత్యతో సంతకం తీసుకోండి. బలం ఉన్న నాతో బలకు ఉన్న నాలాంటి దాంతో పెట్టుకుంటే నీలాంటి వాళ్ల బతుకులు ఎలా తారుమారైపోతాయో దీనికి తెలియాలి. వెళ్ళండి. వారి జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్. నీ కెరీర్ నా వల్ల కదా నాశనమైంది. అప్పుడు నన్నేమైనా చెయ్యి, ఆయన జీవితం మాత్రం నాశనం చేయకు. వదలండి ప్లీజ్. వదలండి. నీ మొగుడు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేస్తాడు. ఏంటి మనోడా, నువ్వు సంతకం పెడదాం అనుకునేసరికి అన్ని ఎలా జరుగుతున్నాయి? ఇందులో ఏముంది సార్, గాలి వీచింది, పేపర్లు ఎగిరాయి అంతే. త్వరగా సంతకం పెట్టండి సార్, ఫ్లైట్ టైం అయిపోతుంది. అది ఆగరా. ఏమైంది నాన్న? నాకెందుకో అపశకునంలా అనిపిస్తోందిరా. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చి నీతో సంతకం చేయించుకోవాలనుకున్నప్పుడు కాఫీ పడి అగ్రిమెంట్ పేపర్లన్నీ పాడయ్యాయి. వీళ్ళు మళ్ళీ వచ్చి నీతో సంతకం తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడూ లేంది అంత పెద్ద గాలి ఇంట్లోకొచ్చి పేపర్లన్నీ చెల్లాచెదురైపోయాయి. నాకెందుకో కరెక్ట్గా అనిపించడం లేదురా. నాకు అలాగే అనిపిస్తుంది ఆది. పైగా గుండం కూడా ఇంట్లో లేదు. వచ్చే వరకు ఆగితే వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవుతుంది అంటున్నారు కదా తాతయ్య. నిన్నివే డాక్యుమెంట్ల మీద కాపీ పోసి నాశనం చేసింది. వీళ్ళు మర్యాదస్తులు కాబట్టి జరిగింది మర్చిపోయి మళ్ళీ స్పాన్సర్ చేస్తామని వచ్చారు. అది కాదు మీనాక్షి. నీకేం తెలీదు, నువ్వు ఉండు బావా. మావయ్య గారు ఎందుకు చెప్తున్నారో ఒకసారి వినొచ్చు కదా. నువ్వు నోరు ముయ్యొచ్చు కదా. గాలేసింది, పేపర్లు ఎగిరాయి. తుమ్మొచ్చింది, తుమ్మాను. అదేదో పెద్ద విడ్డూరంలాగా మాట్లాడతారేంటి? నువ్వు కానీ నాన్న.
ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేస్తున్నా ఆగట్లేదే